పెద్ద పెద్ద అడవులున్న కాడ మనుషులను పొత్తం పెట్టే కొండ శిల్వలు ఉంటాయి. అవి బక్కపల్సగుండే మనుషులను చిన్న చిన్న పిలగాన్లను ఆ ముక్క పెడతాయి. అగో అచ్చంగా అట్లనే గీడొక మోతవారి కూడా కొన్నిటిని కడుపులేసుకున్నాడు. ఆయన ఏం మింగిందో ఏం కథ చూద్దాం పాండ్రి. వయసులున్న పిల్లగాన్లు బండలు తిన్నా అరిగించుకోవాలనని ఎన్కటి పెద్ద మనుషులు ఉత్తగా అంటుండే. బండలు తింటామా? తిన్నా అవి అరుగుతాయా? మరి ఉత్తరప్రదేశ్ గజియాబాద్ కాడుండే గీ సచినన్న ఆ ముచ్చటను మస్తు సీరియస్ గా తీసుకున్నట్టున్నాడు. కొండ శిల్వ మింగినట్టే కానొచ్చిన 29 స్టీల్ చెంచాలను, 19 పండ్ల బ్రష్లను, ఓ 2 పెన్నులను ఆ ముక్క పెట్టిండు. ఇంతకు రొట్టె సబ్జీ తినాల్సిన నోటితోని స్టీల్ సామాన్లను ఎందుకు మింగిండంటే దీనికి పెద్ద స్టోరీనే ఉన్నదొల్లా. ఈయన మంచి పోతవరి అట. అంటే గదెనొల్లా మందు సుక్కలను పొద్దుమాపు తేడా లేకుండా పోత వస్తాడట. లీటర్లకు లీటర్లే షీప్ లిక్కర్ను లివర్ లీకేటట్టు తాగేదట. ఇక ఇంటోళ్ళు ఈయన కథ ఎట్లనో ఉన్నది. ఆయనతో పానం పోతదని మందు మాన్పించే ఉపాయం చేసిండ్రట. తీసుకుపోయి డీ అడిక్షన్ సెంటర్లో వారేసిండ్రట. ఇగాడెట్లుంటది? మత్తు సుక్కలకు బదులు మందు గోళీలు, టైంకి తిండి, అది కూడా సాలని డైట్. ఈ రామ్ లేకుండా డాక్టర్ల పర్యవేక్షణ ఉంటదాయే. ఇది మనసున వట్టలే. సర్కారు గల్లెపెట్ట నింపేటందుకు అద్దు అదుపు లేకుండా పొద్దు మాపు నిరంతరం కృషి చేసే వాళ్లను పట్టుకొని గింత పనిచేత్తరా అని మస్తుగా రానికొచ్చిండు. సుక్కా మందు లేక పిసలేసి కనిపించిన స్టీల్ సామాన్లను, వాడి పారేసిన బ్రష్లను లోపటేసిండు. 2-3 దినాలకు కడుపంతా పిసికిన టయ్యటాలకు దావకానికి వేసుకుపోయినరట. ఆడ బుడ్డ కెమెరాలు పెట్టి కడుపులో చూడంగానే అసలు ముచ్చట బయటపడ్డది. ఇది వైద్య చరిత్రలనే అరుదైన సంఘటన. మెడికల్ మిరాకిల్ అని డాక్టర్లు బొత్తగోసి స్క్రాప్ నంతా బయటికి తీసిండ్రు. ఇప్పుడైతే మంచిగానే ఉన్నాడట ఈ పోతవారి. హా, తెల్లెంటికలకి రంగెత్తే ఉన్నెంటికలు పూసినట్టు మందు మాన్పియ చూస్తే కొత్తగా స్టీల్ సామాన్లు తినే అలవాటు మోపైందని మళ్ళో తాపు డీ అడిక్షన్ సెంటర్ కు పంపియరు కావచ్చు వాళ్ళ ఇంటోళ్ళు.